హాయ్ క్యూటీస్. నేనేంటి స్నేక్ని పట్టుకున్నానని ఎగ్జైట్మెంట్గా చూస్తున్నారా? అదేమి ఆర్టిఫిషియల్ స్నేక్ కాదండి, రియల్ స్నేక్. నేను కూడా ఇట్లానే ఆర్టిఫిషియల్ ఏమో అనుకున్నాను, బట్ అది చూడగానే రియల్ స్నేక్ అనిపించింది. మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ హోల్డ్ చేస్తున్నప్పుడు చాలా భయంగా అయితే నేను చూశాను. తర్వాత అంతే ఎగ్జైట్మెంట్గా మా పాప అండ్ మా హస్బెండ్ కూడా చూస్తున్నారు, కానీ మా హస్బెండ్కి చాలా భయం. మా పాప అయితే ఎగ్జైట్మెంట్ ఫీల్ అయింది, కానీ అదేం హోల్డ్ చేయలేదు. సో నేను కూడా అంత ఎగ్జైట్గా చూస్తూ నేను హోల్డ్ చేయడానికి ధైర్యంగా ఫస్ట్ వెళ్ళిపోయాను. అంత ధైర్యంగా దాన్ని హోల్డ్ చేసినప్పుడు ఒక రాడ్ ముక్క పట్టుకున్నట్టుంది, ఐరన్ రాడ్. అంత గట్టిగా ఉంది దాని బాడీ. అది మొత్తం నా హ్యాండ్ అండ్ నా షోల్డర్ మొత్తం చుట్టేసింది. అది బుస కొడుతున్నప్పుడు అయితే నాకు నిజంగా ఫ్యూజులు ఎగిరిపోయాయి అన్నమాట. కానీ అంత ఎగ్జైట్మెంట్గా ఉంది దాంతో జర్నీ అయితే. సో నేను దాని మూమెంట్స్ అన్నీ కూడా నా కళ్ళతో గ్యాదర్ చేశాను. మీకు వీడియో రూపంలో అయితే మా హస్బెండ్ తీసిన పిక్స్ నేను మీకు ఇస్తాను. సో ఇక్కడ చూడొచ్చు. నాకైతే ఫుల్ ఎగ్జైట్మెంట్గా అనిపించింది, దాంతో ఒక హ్యాపీ మూమెంట్. మా ఇంట్లో వాళ్ళకి నేను వీడియో కాల్ చేసి మా మమ్మీకి మా అమ్మమ్మ వాళ్ళకి చూపిస్తే నాకైతే ఫ్యూజులు పీకేశారు, కార్నింగ్ పనులన్నీ చేస్తావని చెప్పేసి. సో వాళ్ళ తిట్లు పక్కన పెడితే నేనైతే స్నేక్తో చాలా బాగా ఎంత ఎగ్జైట్మెంట్తో ఉన్నానో, మా హస్బెండ్ కూడా అంత ధైర్యంగా ఎలా పట్టేసుకున్నానా అని ఆయన మొహంలో కూడా ఒక రకమైన టెన్షన్ అయితే కనిపించింది నాకు. బట్ ఓకే, నాకైతే స్నేక్ జర్నీ చాలా బాగా అనిపించింది. సో నాకులాగే మీరు కూడా ఎంతమంది స్నేక్స్తో ఇలా టైం పాస్ చేస్తూ ఇలా ఎగ్జైట్మెంట్గా ఫీల్ అయ్యి ఫస్ట్ టైం ఎంతమంది అయితే ఉన్నారో నాకు ఒక్కసారి డిఎం చేసేసేయండి. అంటిల్ దెన్ సీ యూ, బాయ్.